ఆల్ అండ్ వెల్కమ్ టు టైవ్యూ. లాస్ట్ వీక్ తో కంపేర్ చేస్తే ఈ వీక్ కొంచెం మంచి అప్డేట్సే ఉంచాయిలేండి. ఎన్టీఆర్ నీల్ మూవీ ఫైనల్లీ స్టార్ట్ అయిపోయింది. రిలీజ్ గురించి కూడా ఒక న్యూస్ నడుస్తుంది. ఆల్సో స్పిరిట్ మూవీలో ప్రభాస్ గురించి మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు ఒక విషయం చెప్పారు. ఇలా కొన్ని మంచి మంచి అప్డేట్లే ఉన్నాయి ఈ వారం. వచ్చేయండి మొదలెట్టేద్దాం. ఫస్ట్ ఈ వీక్ మూవీస్ విషయానికి వస్తే బాబు సినిమా అయితే నాకు ఓకే అనిపించిందండి. ఒక రైతు తన అప్పులు తీర్చుకోవడానికి వాళ్ళ నాన్నగారి ప్రాణాలు పణంగా పెట్టి ఏం చేశాడు అనేదే స్టోరీ. ఇలాంటి పాయింట్ తీసుకున్నప్పుడు డ్రామా చాలా సాలిడ్ గా ఉండాలి. బట్ అదేం లేకుండా బేసిక్ లెవెల్లోనే ఉండడం వల్ల అంత ఓకే ఫీల్స్ ఇస్తుంది. నెక్స్ట్ జాబిలమ్మ నీకు అంత కోపమా, ఐ లైక్ డిట్ అండి. థియేటర్ లో భలే ఎంజాయ్ చేశా. ఫ్రెండ్స్ గ్యాంగ్ తో వెళ్లి చూసే టైప్ ఫిల్మ్ ఇది. ఫుల్ ఆన్ కామెడీ. సీట్ల నుండి పడిపోయి నవ్వేస్తారని చెప్పలేను గానీ ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు, అంతవరకు చెప్పగలను. నెక్స్ట్ రామం రాఘవం పెద్దగా నచ్చలేదు. అంటే ఒక నావెల్ పాయింట్ ని తీసుకున్నారు కానీ దాన్ని ఇంట్రెస్టింగ్ గా చెప్పడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. తన ఫాదర్ మీద కోపంతో ఒక హార్స్ డెసిషన్ తీసుకున్న కొడుకు ఏం చేశాడు అనేదే స్టోరీ. ప్రాబ్లం ఏంటి అంటే ఆ పాయింట్ వినడానికే కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటుంది ఆడియన్స్ కి. అలాంటిది త్రూ అవుట్ సెకండ్ హాఫ్ అదే ఉండేసరికి సినిమాని ఎంజాయ్ చేయడం కష్టమైపోద్ది. నెక్స్ట్ డ్రాగన్ నాకైతే నచ్చింది. అంటే రొటీన్ స్టోరీనే బట్ డీసెంట్ ప్రెజెంటేషన్ ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చూసి ఏంటెంత రెగ్యులర్ గా ఉంది అని అనిపించే సినిమాని సెకండ్ హాఫ్ ఎమోషన్స్ తో నిలబెట్టేశారు. మన ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరూ ఎంతో కొంత కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ వీకెండ్ ట్రై చేయండి. ఈ టీజర్ అండ్ ట్రైలర్స్ విషయానికి వస్తే శబ్దం ట్రైలర్ రిలీజ్ అయింది. వైశాలి మూవీ ఫేమ్ అరివాయగన్ డైరెక్ట్ చేస్తున్న మూవీ ఇది. ట్రైలర్ అయితే యునిక్ కాన్సెప్ట్ తో థ్రిల్లింగ్ ఫీల్స్ ఇచ్చింది. ఈ ఫిబ్రవరి 28th కి మూవీ రిలీజ్. శివకార్తికేయన్ మద్దాజీ టైటిల్ రీమ్స్ రిలీజ్ అయింది. ఆల్సో నారి ట్రైలర్ రిలీజ్ అయింది. ఇక లిరికల్స్ ఒకసారి వినేస్తే దిల్రుబా మూవీ నుండి ఓ మంచి లవ్ సాంగ్ హే జింగ్లీ రిలీజ్ అయింది. మజాకా మూవీ నుండి పగిలి అండ్ సొమ్మసిల్లిపోతున్నవే సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. రెండు మంచి మాస్ బీట్స్ ఉన్న సాంగ్సే. భైరవ థీమ్ సాంగ్ రిలీజ్ అయింది. శంకర్ మహాదేవన్ గారి వాయిస్ లో ఈ సాంగ్ చాలా పవర్ఫుల్ గా ఉంది. ఇక మనందరి ఫేవరెట్ కీ అప్డేట్స్ ఒకసారి చూసేస్తే ఫైనలీ ఎన్టీఆర్ నీల్ మూవీ స్టార్ట్ అయిపోయింది. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఫైనల్లీ వచ్చేసింది. రీసెంట్ గా షూట్ పిక్ రిలీజ్ చేశారు. ఇక ఫ్యాన్స్ హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. మూవీ మోస్ట్లీ 1960 బెంగాల్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది అంటున్నారు. షూట్ అయితే స్టార్ట్ అయింది కానీ ఎన్టీఆర్ గారు మాత్రం మార్చ్ ఎండింగ్ నుండి జాయిన్ అవుతారంట. అన్ని కుదిరితే నెక్స్ట్ సంక్రాంతికి వచ్చేలా ప్లాన్ చేస్తున్నారంట. చూడాలి మరి. రీసెంట్ గా మ్యూజిక్ డైరెక్టర్ హర్షవర్ధన్ గారు స్పిరిట్ గురించి ఒక ఇంటర్వ్యూలో చెప్తూ బాహుబలి తర్వాత ప్రభాస్ గారివి అన్ని యాక్షన్ ఫిల్మ్స్ అయిపోయాయి. ఈ పర్ఫార్మెన్స్ రోల్ ని మిస్ అవుతున్నాం కదా, అది స్పిరిట్ లో చూస్తారు అని చెప్పారు. ఒక అర్జున్ రెడ్డి, ఒక యానిమల్, నెక్స్ట్ ఒక స్పిరిట్. సందీప్ వంగ హీరోగా ప్రభాస్ పర్ఫార్మెన్స్ ని ఇమాజిన్ చేసుకుంటేనే చాలా ఎగ్జైటింగ్ గా అనిపించేస్తుంది. ఓదలా టీజర్ ని మూవీ టీం మహాకుంభమేళాలో రిలీజ్ చేశారు. ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ లో తమన్నా గారు లీడ్ గా యాక్ట్ చేస్తున్నారు. హరిహర వీరమల్లు నుండి సెకండ్ సాంగ్ కొల్లగొట్టినాదిరో రేపు రిలీజ్ అవబోతుంది. చిరంజీవి గారి విశ్వంబరాలో సాయి దుర్గా తేజ్ రామరామ అనే సాంగ్ లో కనిపించబోతున్నారంట. రామ్ చరణ్ బుచ్చిబాబు ఫిల్మ్ లో మల్టిపుల్ స్పోర్ట్స్ రిలేటెడ్ సీన్స్ ఉంటాయంటున్నారు. రీసెంట్ గా క్రికెట్ రిలేటెడ్ సీన్స్ షూట్ అయింది అనే న్యూస్ అయితే వినిపిస్తుంది. చిరంజీవి గారు అండ్ శ్రీకాంత్ వర్లా చేయబోయే మూవీ నెక్స్ట్ ఇయర్ ఉంటుందంట. నాని గారు చెప్పారు. రేపు నాని గారి నెక్స్ట్ ఫిల్మ్ హిట్ 3 టీజర్ రాబోతుంది. అఖండ 2లో ఆది పెనిశెట్టి గారు యాక్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆయన ఆ మూవీ రిలేటెడ్ షెడ్యూల్ కూడా కంప్లీట్ చేశారు. ఈ మూవీ అఖండ కన్నా పెద్ద సినిమా అవుద్ది అని చెప్తున్నారు. అన్ని సరిగ్గా కుదిరితే అఖండ తాండవంతో దేశం మొత్తం దద్దరిల్లిపోతుంది. మొన్న ఎస్ఎస్ తమన్ గారి ఎన్టీఆర్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ విజయవాడలో జరిగింది. ఈ షోకి బాలకృష్ణ గారు అండ్ పవన్ కళ్యాణ్ గారు కూడా అటెండ్ అయ్యారు. రవితేజ గారు నెక్స్ట్ కిషోర్ తిరుమల గారితో మూవీ చేయబోతున్నారు అనే న్యూస్ వినిపిస్తుంది. తండేల్ మూవీ 100 crore మార్క్ ని దాటేసింది. బన్నీవాస్ గారు మాట ఇచ్చినట్టే చైతన్యకి 100 crore ఫిల్మ్ ఇచ్చారు. కాంగ్రాట్స్ టు నాగ చైతన్య గారు అండ్ సాయి పల్లవి గారు. రీసెంట్ గా విశ్వక్ సేన్ లైలా మూవీ మీద వచ్చిన బ్యాక్ క్లాష్ కి రియాక్ట్ అవుతూ ఇకపై నా మూవీస్ లో ఎలాంటి అసభ్యత లేకుండా చూసుకుంటాను, నెక్స్ట్ ఒక స్ట్రాంగ్ స్టోరీతో వస్తా అని చెప్పారు. త్రివిక్రమ్ గారి అబ్బాయి గౌతమ్ తిన్ననూరి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారంట. సందీప్ వంగ గారి దగ్గర డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో జాయిన్ అవుతారంట. హరీష్ శంకర్ గారు మళ్ళీ యాక్టర్ గా కనిపించబోతున్నారు. సుహాస్ ఓ బామా అయ్యో రామ మూవీలో హరీష్ శంకర్ గారు ఒక స్పెషల్ రోల్ చేస్తున్నారు. తేజ సజ్జా మిరాయ్ మూవీ August 1st కి రిలీజ్ అవుతుంది. సుధీర్ బాబు నెక్స్ట్ హై బడ్జెట్ ఫిల్మ్ జటాధర ఓపెనింగ్ సెరమనీ రీసెంట్ గా ఫిల్మ్ నగర్ లో జరిగింది. హీరోయిన్ గా బాలీవుడ్ యాక్ట్రెస్ కోసం ట్రై చేస్తున్నారంట. విరాట్ కర్ణ నాగబంధం గణేష్ ఆచార్య మాస్టర్ ఒక సాంగ్ ని కొరియోగ్రాఫ్ చేయబోతున్నారు. ఆనందియా శివాంగి పోస్టర్ రిలీజ్ అయింది.
మన సూర్య లక్కీ భాస్కర్ డైరెక్టర్ వెంకీ అట్లూరితో సినిమా చేయబోతున్నారు. అగరం ఫౌండేషన్ ని రన్ చేస్తున్న సూర్య ఫ్యామిలీ రీసెంట్ గా ఫౌండేషన్ యాక్టివిటీస్ కోసం న్యూ బిల్డింగ్ ని ఇనాగరేట్ చేశారు. క్రిస్టఫర్ నోలన్ నెక్స్ట్ ఫిల్మ్ ఒడిస్సీ మూవీ నుండి మ్యాట్ డేమన్ ఫస్ట్ లుక్ రిలీజ్ అయింది. 2026 జూలై 17th రిలీజ్ అవుతుందంట. ఈ ఫిబ్రవరి 26న సందీప్ కిషన్ మజాకా మూవీ రిలీజ్ అవుతుంది. ఫిబ్రవరి 28న ఆది పెనిశెట్టి శబ్దం మూవీ రిలీజ్ అవుతుంది. రీ రిలీజెస్ విషయానికి వస్తే మన తెలుగింటి సినిమా సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు మార్చ్ 7th రిలీజ్ అవుతుంది. అండ్ నాని గారి ఎవడే సుబ్రహ్మణ్యం మూవీ మార్చ్ 21st కి రిలీజ్ అవుతుంది. ఇక అఖిల భారత ఇంటి వద్దనే సినిమా సంఘం సభ్యుల కోసం ఓటీటీ రిలీజెస్ విషయానికి వస్తే బాలకృష్ణ గారి డాకు మహారాజ్ నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవుతుంది. మలయాళం మోస్ట్ వైలెంట్ ఫిల్మ్ మార్కో తెలుగు వర్షన్ ఆహాలో స్ట్రీమ్ అవుతుంది. బేబీ జాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు వెబ్ సిరీస్ సమ్మేళనం ఈటీవీ విన్ లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇవండి గురుగారి వారం సినిమా కబుర్లు. నన్ను బాగా ఎగ్జైట్ చేసిన న్యూస్ అంటే ఎన్టీఆర్ నీల్ మూవీ స్టార్ట్ అవ్వడం, అందులోనూ సంక్రాంతి రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారనే న్యూస్ ఒకటి వినిపిస్తుంది కదా. నిజమైతే మాత్రం ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ కి డబుల్ పండగ. ఇంకా అదండి గురుగారు. మరి అలానే వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు థై వ్యూ అండ్ హిట్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ టీమ్ థై వ్యూ సైనింగ్ ఆఫ్.